మళ్ళీ ఇంకోడు మాట్లాడా 2 ఏళ్ళ తర్వాత కానీ ఈ పొద్దు మాట్లాడినాడు. ఆయన రే హర్ష, రే నాయన హర్ష, మాట్లాడినా 2 ఏళ్ళ తర్వాత వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను ఎవడేమన్నాడు? నిన్ను ఎవడేమంటాడు? నువ్వు రోడ్డెమ్మడి పోయినా నేను పట్టించుడు ఎవడు లేడా? నువ్వు మాట్లాడుతున్నావురా నువ్వు? అరే నువ్వు మీ నాన్న అడ్డం పెట్టుకొని నువ్వు ఎన్ని అరాచకాలు చేసావురా? నువ్వు ఎన్ని అరాచకాలు చేసావు మీ నాన్న అడ్డం పెట్టుకొని? ఎంతమంది నువ్వు కొట్టినావురా? రే మా కౌన్సిల్ పైన దాడి చేయలేదురా నువ్వు? నన్ను కొట్టినావు కదరా? రే నన్ను కొట్టి STP 1 కాడ నువ్వు నన్ను ఎంత కొట్టి నేను చూసారా కల్లారా? రే నువ్వు నా దగ్గర వీడియో ఉంది, STP 1 కాడ పరిగెత్తుకుంటూ వచ్చి కాలుతో తండ్రి. రే నువ్వు ఆ పొద్దు కొట్టిన ఏట్లకి ఈ పొద్దు నేను సర్జరీ కాడికి వచ్చినారా? నా పరిస్థితి ఇది. ఆ పొద్దు నువ్వు చేసిన దాడులకే ఈ పొద్దు నా పాత నొప్పులు తిరిగి ఈ పొద్దు నేను సర్జరీ దగ్గరకు వచ్చిన. నువ్వు మాట్లాడుతున్నారా? నువ్వు మీ నాన్న అడ్డం పెట్టుకుని ఎన్ని చేసినావు నువ్వు అసలు? అబ్బా, ఈ పొద్దు జేసీ అస్మిత్ రెడ్డి గారి గురించి చేస్తాడు. ఒరే ఇదే మా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు కన్నెర్ర చేశాడంటే, ఒక్క మాట చెప్పినాడంటే నువ్వు నీ కార్యకర్తలు అసలు ఊర్లో కాదు కదా, అసలు జెండా పట్టడు ఎవడే కానీ ఉండేటోడు కాదు తాడిపత్రిలో. ఇదే మా జేసీ అస్మిత్ రెడ్డి గారు ఒక్క మాట చెప్తే. కానీ మా నాయకుడు అట్లా కాదు. కాబట్టే మీరు ఈ ప్రకారం కారుకూతలు కూసుకుంటూ మీ ఇష్టానుసారం కొద్దీ మాట్లాడుకుంటూ ఉన్నారు. మళ్ళీ తర్వాత నువ్వు వస్తే పోలీసులను పంపిస్తారు. రే నీకు పోలీసులకు ఏముందో కానీ నువ్వు పోయినావు కానీ తప్ప నిన్ను ఎవడరా నిన్ను అడ్డుకునేటో నాకు అర్థం కాదు. నువ్వు మొగన తిరుగు. ఎవడో దొంగలు వచ్చినట్టు ఎప్పుడో రాత్రులు వచ్చేది, పొద్దున్న పోయేది, మీ ఇళ్ళ కాడికి వచ్చి ఎవరు తెలియకుండా పోయేది ఏంది? తిరుగురా, వాటిలో తిరుగు, టౌన్లో తిరుగు. టౌన్లో మొగనే తిరుగు. నువ్వు టౌన్లో తిరగకుండా ఏదో పోలీసులు పంపించారంటున్నారు. నీకు పోలీసులకు ఏముందో అని వాళ్ళు పంపించినారు, అంతేగాని మాకేం సంబంధం లేదు నాయన. నువ్వు టౌన్లో తిరుగు నాయన, నువ్వు మొగను కదా, నువ్వు టౌన్లో తిరుగు. ఇంకా 24 మంది ఎవరో పోయి అందరూ ఏదో అర్జీ ఇస్తారు. నాకు అర్థం కాలే. మీరే మేము చెప్పిన 24 మంది పేర్లలో మీరు తాడిపత్రి లేకుండా అశోక్ పిల్లర్ దగ్గర పోలీస్ సైకిల్లో మీరు బొక్క బోర్ల అనుకున్నా మిమ్మల్ని పట్టించుడు ఎవరు లేడు. మేము మిమ్మల్ని మేము తంతామన్నామన్నామా, కొడతామన్నామన్నా, ఏమన్నామరా మిమ్మల్ని? మేము ఆ రోజు అతి చేసినారు. అతి చేసిన వాళ్ళు మేము నామినేషన్ వేయమని చెప్పినాము. మిగతా వాళ్ళు నిరభ్యంతరంగా వేపిస్తామని చెప్పినాము. మీరు పోయి ఏదో ఎస్పీకి అర్జీ చేసేవాళ్ళు మీకైనా గన్మెలు కావాలనుకుంటారు? నాకు అర్థం కాలే. లేకపోతే మీకైనా ఏకే పడిసేవాళ్ళు ఇచ్చి పంపిస్తారనుకుంటారా? ఏంది ఇవన్నీ మీరు చేసేది? మీకు అర్థమవుతుంది అసలు? మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేరు. మీరేదో సోపు డప్పాలు చేసుకోవాల్సింది తప్ప కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు. నేను చెప్తాను, ఆడవానికి హర్షగానికి చెప్తాను, తిరుగురా నాయన నువ్వు మొగను వెళ్ళి తిరుగు, టౌన్లో తిరుగు. ఎన్ని అరాచకాలు చేసి ఈ పొద్దు మీరు మాట్లాడుతున్నారు. ఒరే ఇంకోటి చెప్తున్నా, బెండు మురళి, నీకు ఒకటి చెప్తున్నా. ఈ పొద్దుడు కనుక మా నాయకుడి దగ్గర నువ్వు మీ మామగారు మాట్లాడే వాయిస్ రికార్డు ఉంది, అది ఒకవేళ పంపిమంటే పంపిస్తాము. నువ్వు మీ నాయకులు మీ కార్యకర్తలు అందరూ ఉంటారు. రే నువ్వు ఎక్కడ పోతే అక్కడ. నీకు ఇంకోటి ఏంటంటే తెలిసిన, పెద్దాడి ప్రధాన శత్రువు ఎవడో తెలిసిన నువ్వే. ఎందుకంటే సొంత మామ రికార్డే నువ్వు తీసుకొచ్చి వినిపించి నీకు ఇంత దుర్మార్గున వ్యక్తివి. ఇంక నువ్వు పెద్దాడికి ఏం చేయలేవా? పెద్దారెడ్డికి కనుక నువ్వు ప్రధాన శత్రువు నువ్వేరా నువ్వు. కాబట్టి మీ అందరు దయచేసి చెప్తున్నా, మానుకోండి. ఈ 24 మంది కనుక మేము నామినేషన్ అయిపోయి చెప్పినాం. మిమ్మల్ని కొడతామనిలే, ఇంకోటనిలే. మీరు ఏదో మీ గన్మెన్ కోసం పోయినారు, గన్మెన్లు ఇస్తారేమనుకుంటారా మీరు? లేకుంటే ఏకే 47 ఇచ్చి పంపిస్తారనుకుంటారా? మానుకోండి ఇవ్వండి.